హలో అండి. మీరెప్పుడైనా కొబ్బరి పాలతో బగారాన్నం చేశారా? చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేసి చూసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని రుబ్బుకొని వడకట్టుకోవాలనమాట. ఒక కాటన్ క్లాత్‌లో వేసుకొని ఇలా కొబ్బరి పాలను మొత్తం వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 1 ½ గ్లాస్ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, నాకు 3 గ్లాస్ ఆఫ్ కొబ్బరి పాలు కావాలనమాట. నేను ఇక్కడ ఒక రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను. ముందుగా రైస్ కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మసాలా స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని పొడుగ్గా చీల్చి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పోపులోకి వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్‌ని అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత 3 గ్లాస్ ఆఫ్ కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోండి. వితిన్ 15 మినిట్స్‌లో మనకు బగారా రైస్ రెడీ అవుతుందండి. ఎంతో టేస్టీగా, కమ్మగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కావాలంటే ఇంట్లో చేసి చూడండి ఈ ప్రాసెస్‌లో. అండ్ దీని కాంబినేషన్‌గా చికెన్ కర్రీ అదిరిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్.